క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బైబిల్ నుండి క్రీస్తు సంఘాలపై మోపుతున్న నేరాలు అనే ఈ అంశాన్ని మనం చదువుకుందాం. సంఘము అనగా క్రీస్తు యొక్క స్వరక్తము వలన సంపాదించి కొనబడిన సంఘము అని మనకు తెలుసు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, ప్రభు యేసుక్రీస్తు వారు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అంటున్నాడు. చూడండి, అంటే సంఘము అనగా రక్తము చేత కొనబడినది, ప్రభు యొక్క రక్తము చేత కొనబడినది. అయితే ఆ సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. సంఘము యేసుక్రీస్తుదైతే, అవయవాలుగా సంఘములో ఉన్న సభ్యులైతే శిరస్సు యేసుక్రీస్తు వారుగా బైబిల్ చెప్పింది. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఆదేశాన్ని సంఘం నెరవేర్చాలి. ఎందుకంటే మన శరీరంలో ప్రతి నిర్ణయం మెదడు తీసుకుంటుంది, అంటే శిరస్సు తీసుకుంటుంది. ఆ శిరస్సు ఏదైతే ఆదేశాన్ని ఇస్తుందో, ఆ శిరస్సు ఏదైతే ఆదేశాన్ని శరీరానికి పంపుతుందో అది శరీరం ఖచ్చితంగా చేసి తీరుతుంది. మరి సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, ఆదేశం ఆయనదైతే, దానిని అవలంబించాల్సింది, చేయాల్సింది ఎవరు? సంఘం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, సంఘమునకు శిరస్సుగా ఆయన నియమించును. 22 చివరి మాట, సంఘమునకు శిరస్సుగా ఆయనను నియమించను, ఆ సంఘము ఆయన శరీరము అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారి దేహం మనమైతే మనందరికీ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఆదేశాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఏమండి, యేసుప్రభు గారికి మరొక పేరు ఉంది. ఏంటది? వాక్యము. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యం ఎలా వచ్చింది అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో చదువుకున్నాం మనం. ఆదియందు వాక్యమే, ఆ వాక్యము శరీరధారిగా 13వ వచనం వచ్చేసరికి, 14వ వచనం వచ్చేసరికి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటున్నాడు. చూడండి, అంటే సంఘము, ఆ సంఘానికి శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు వారు వాక్యమైతే, ఆ వాక్యం ఎక్కడికి వచ్చిందటండి? భూమి మీదకి వచ్చింది. ఆ వాక్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని. ఇప్పుడు శిరస్సు యేసుప్రభు వారైతే, శిరస్సు దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆదేశం శరీరం చేయవలసింది. అంటే ఆదేశాలు ఇచ్చేది శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సుకున్న మరో మాటే వాక్యము. అంటే ఇప్పుడు సంఘం పాటించాల్సింది వేటిని? వాక్యములో వ్రాయబడిన వాటిని. ఏమండి, వాక్యము ఏదైతే చెప్పిందో, వాక్యములో ఏవైతే వ్రాయబడ్డాయో అవే యేసుప్రభు వారి మాటలు. వాక్యం అనగా యేసుక్రీస్తు వారు. ఆయన మాటలని ఆదేశాలుగా సంఘాలు నెరవేర్చవలసి ఉంది. మరి సంఘాలు నెరవేరుస్తున్నాయా? లేదు. సంఘాలు నెరవేరిస్తే పౌలు గారు తీతు గారికి పత్రిక రాస్తూ ఏమంటున్నారో చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, పౌలు గారు అంటున్నారు, నాయనా నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని
దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. పెద్దలు ఎక్కడ పెట్టడానికి ఆయన విడిచి వచ్చాడట? సంఘములో పెద్దలు. అంటే సంఘములో ఏమున్నాయన్నమాట? లోపములు. సంఘాలలో లోపాలు ఉన్నాయి. ఏమండి? ఏ సంఘం క్రీస్తు ఎదుట సరి అయిన సంఘం? మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది, సంఖ్యలో గొప్పది. ఏమండి? తర్వాత మందిరంలో పెద్దది, చందాలో పెద్దది, ఇలా చాలా రకాలుగా సంఘాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. మాది గొప్ప సంఘం అంటే మాది గొప్ప సంఘం అని. కానీ ప్రభు అంటున్నాడు, సంఘాలలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరిదిద్దాలి నాయన, నువ్వు సరిదిద్దు. లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది ప్రతి పట్టణములోనూ ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్ని నడిపించడానికి పెద్దలను నియమించు నాయన అంటున్నాడు. చూడండి, పెద్దలు. ఎందుకు పెద్దలు నియమించాలి? పెద్దలైతే వాళ్ళ మాటల ద్వారా సంఘాన్ని సరిచేస్తారు. ఏమండి? పెద్దల మాట చిన్నలు వినాలి కదా. పెద్దలు ఎందుకున్నారు? చిన్నలను సరిచేయడానికే ఉన్నారు పెద్దలు. యోహాను గారు సంఘ పెద్దేనా? యోహాను గారు ప్రకటన గ్రంథం, యోహాను పత్రికలు రాశారే, ఆయన సంఘ పెద్ద. ఆ సంఘ పెద్ద ఏమని వర్ణిస్తారో తెలుసండి? ఆయన పత్రికలు చూస్తే యోహాను పత్రికల్లో రెండో పత్రికలో ఏమంటున్నాడు చూడండి. ఆయన మొదటి వచనంలో పెద్దనైన నేను ఏర్పరచబడినది అయిన అమ్మగారికి అంటున్నాడు. చూడండి, ఏమండి? పెద్దనైన నేను. మూడో పత్రికలో కూడా పెద్దనైన నేను అంటాడు. సత్యమును బట్టి ప్రేమించు అంటున్నాడు. అంటే ఇక్కడ మొదటి పత్రికలో ఆయన పెద్ద కదండి, పెద్దని అర్థమైంది. పెద్దని అర్థమయ్యి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనం, చిన్న పిల్లలారా అంటే ఇది ఎవరితో చెప్తున్నాడు? చిన్నపిల్లలతోనా? కాదు. 14వ వచనం, చిన్న పిల్లలారా అంటున్నాడు చూడండి. అక్కడ కూడా చిన్న పిల్లలారా అంటే మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి, నా చిన్న పిల్లలారా. ఏమండి? అంటే సంఘములో ఉన్న వాళ్ళు ఎవరు? పెద్దలు కారు, వాళ్ళు అందరూను చిన్న పిల్లలు. సంఘంలో ఉన్నోళ్ళు ఎవరు? చిన్న పిల్లలు. మరి చిన్న పిల్లలకి ఏం కావాలి? పెద్దల బోధ కావాలి. పెద్దలు పెద్దరికంగా ఉండి నేర్పించాలి. అందుకు పెద్దనైనా నేను అని యోహాను గారు మాట్లాడుతున్నారు. కనుక పౌలు గారు ఇప్పుడు ఏమన్నారు? తీతు గారికి రాస్తూ, లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన ఆయన నువ్వు. ఎందుకంటే పెద్దలుంటే చిన్నపిల్లలైన సంఘాలను సరిదిద్దుతారు, సరిచేస్తారు. ఇదండి దేవుడి యొక్క ఉద్దేశం. అంటే సంఘాల్లో ఏమున్నాయని ఆయన ఉద్దేశం? లోపములు. సంఘాలన్నిటిలో లోపాలున్నాయి. ఏ సంఘమైనా కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘములోనూ లోపాలు ఉన్నాయి. ఆ లోపాల కోసమే ప్రకటన గ్రంథంలో ఏమని రాస్తున్నారో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, యోహాను గారు రాసిందేనండి ఇది కూడా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోహాను సువార్త రాసిన ఆ గ్రంథకర్తే పెద్ద. ఆయన ప్రకటన గ్రంథాన్ని రాస్తూ 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనగు యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. నేను పద్మాసు ద్వీపంలో చెరపట్టబడ్డాను. 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మవశుండై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము ఏం చెప్పిందట ఆయనతో? 11వ వచనంలో, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. యోహాను గారు మీరు రాయండి, మీకు ఏదైతే కనబడుతుందో కళ్ళ ముందు అది పుస్తకంలో రాయండి. ఏమండి? పుస్తకంలో వ్రాసి ఎవరికి పంపమన్నాడు? ఎఫెసు, స్ముర్నా, పెర్గెము, తుయతైర,
సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదొకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. 7 సంఘాలకి నువ్వు ఉత్తరం రాయాలి నాయన అంటున్నాడు. చూడండి, పెద్ద అయిన యోహాను గారితో ఏమని దేవుడు చెబుతున్నాడు? వెంటనే నువ్వు 7 సంఘాలకి రా. 7 సంఘాలను ఎందుకు ఎన్నుకున్నాడు? 7 అనగానే రూపకాలంకారంగా అది సంపూర్ణమైన సంఖ్య కాబట్టి సంపూర్ణంగా అన్ని సంఘాలకు ఉద్దేశించి నువ్వు రాయాలి. ఎందుకంటే సంఘములో లోపములు ఉన్నాయి, సంఘాలలో లోపాలు ఉన్నాయి. అదే కదండి, సంఘాలపై క్రీస్తు ఎందుకు నేరం మోపాలి? శిరస్సు ఆయన కదా. శిరస్సు ఆయన అయినప్పుడు మరి ఆయన చెప్పిన మాట సంఘం వింటేనే కదా ఆయన నేరం మోపడు. ఎప్పుడు నేరం మోపుతాడు? ఏమండి, మన పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు టీచర్ మనల్ని పిలిచి, లేదంటే తల్లిదండ్రులుగా పిలిచి, ఏమంటే మీ పిల్లల మాట వినటం లేదండి అని కంప్లైంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు వాళ్ళు? వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు, మాట విననప్పుడు, చెప్పే చదువును వాళ్ళు స్వీకరించినప్పుడు, అప్పుడే కదా కంప్లైంట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు వారు నేరం మోపుతున్నారు ఎవరి మీద? సంఘాల మీద. ఎందుకు నేరం మోపాలి? శిరస్సు కదా ఆయన. అంటే ఆయన చెప్పిన మాట సంఘం వినటం లేదా? ఎక్కడ వింటున్నారు? వింటున్నాము అన్న భ్రమలో ఉన్నారు అందరూ. సంఘాలలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మాకు అన్నీ బాగా తెలుసు, మాకు ఎవ్వరూ ఏమీ చెప్పొద్దు, చెబితే వినే పరిస్థితుల్లో మేము లేము. సంఘాలు ఉన్నోళ్ళండి, అది బోధకుడైనా, ఏమండి బోధకుడు కూడా, పెద్దయినా, పరిచారకుడైనా, సేవకుడైనా, సంఘ సభ్యుడైనా, ఏమండి ఎవరైనా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాలో ఏం లోపాలు, మాకేం లోపం లేదు, మేమేం తప్పులు చేయలేదు, మా సంఘం చాలా మంచి సంఘం, ఉన్నతమైన సంఘం అని అనుకుంటున్న సందర్భంలో యోహాను గారి చేత 7 సంఘాలకు నువ్వు రాయినాయన విషయాన్ని. ఏమండి, ఆ 7 సంఘాలకి నువ్వు వ్రాయు అంటున్నాడు. ఏమంటే మొదటి సంఘం ఏది? ఎఫెసు సంఘం. చదువుతాం ఇప్పుడు. ఎఫెసు సంఘంతో ఏం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. సంఘపు దూత అంటే రెక్కలు కట్టుకుని ఎగిరే దూత కాదు, సంఘాన్ని కాసే దూత. దూత అనగానే గార్డియన్, సంరక్షకుడు, సంఘాన్ని రక్షించేవాడు, సంఘాన్ని కాపాడేవాడు, నాయకుడు అని అర్థం. దూత అనగానే దేవదూత దగ్గరికి వెళ్ళిపోకండి. ఇవన్నీ రూపకాలంకార భాషలో రాయబడ్డాయి కాబట్టి అటువంటి పదప్రయోగం జరుగుతుంది అంతే. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎవరా సంచరిస్తున్న వ్యక్తి అనుకుంటున్నారు? నేనే, యేసుక్రీస్తుని. ఏమండి, ఇంతకీ ఈ సంఘాలన్నిటితో ఎవరు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారా? ఏమండి, ఆయనేనండి. చూద్దాం ముందు అధ్యాయంలో చూద్దామా? 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని తిరిగి తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదములో మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మున బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయిచిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అని ఖడ్గము ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన కుడి చేతులు ఏమంటాయండి? 7 నక్షత్రములు అంటున్నాడు. చూడండి, 7 నక్షత్రాలు ఉన్నాయట ఆయన కుడి చేతిలో. ఎందుకు పట్టుకున్నాడు 7 నక్షత్రాలు? ఆకాశంలో కనిపించే ఈ తారల కోసం చెప్పట్లేదు ఆయన. ఆ 7 నక్షత్రాలు ఏమో చెబుతున్నాడు చూడండి. ఏమండి, 18వ వచనం, నేను మొదటివాడును, కనపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని. అంటే ఎవరు మృతులైన వారు? సిలువలో యేసుప్రభు వారు. నేను చనిపోయాను, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి, నా దగ్గర ఉన్నాయి.
ఎవరిని మరణానికి పంపాలన్నా పాతాళానికి పంపాలన్నా నా చేతిలో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అంటున్నాడు. చూడండి, అంటే 7 సంఘాలకి సమాచారాన్ని పంపించబోతున్నాడు. ఎవరు? యేసుప్రభు వారు తన కుడి చేతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరని మీకు అర్థమైంది? ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటున్నాడు. చూడండి, వద్దాం ఇప్పుడు 2వ అధ్యాయం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకియేతేం అపోస్తలులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి. అబ్బా, చాలా మంచి లక్షణం ఉంది కదండి ఈ సంఘానికి. అంటే ఎవరు దొంగలు, ఎవరు మంచివాళ్ళు ఈ సంఘం గుర్తించగలదట. అవునా? ఆయన క్రియలు తెలుసట సంఘానికి. నీ కష్టము, నీ సహనము ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలులుగా దొంగ వేషం వేసుకున్న వాళ్ళు నువ్వు కనిపెట్టావని నేను కనుగొంటిని అంటున్నాడు. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. ఎంత మంచి సంఘం అండి! క్రీస్తు కొరకట భారం మోసి అలిసిపోలేదటండి ఎఫెస్సు వాళ్ళు. అంటే ఇక్కడ బైబిల్లోనే ఎఫెస్సు వాళ్ళని కాదు, అక్కడ ఎఫెస్సు సంఘముని ఒక సంఘంగా వర్ణిస్తున్నాడు అంతే. టోటల్గా ఇందులో ఆయా స్వభావాలు కలిగిన వాళ్ళు, సంఘాలలో స్వభావాలు కలిగిన వాళ్ళని గురించి ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఏమని, నీవు సహనము కలిగి 3వ వచనం, నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేరం మోపడం ఆరంభించాడు చూడండి సంఘం మీద. ఏమంటున్నాడు? ఇన్ని బాగానే ఉన్నాయి, కానీ నీలో నేను ఎత్తి చూపాల్సిన మొదటి తప్పు ఏంటంటే, నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదులుకున్నావు. నన్ను ప్రారంభంలో ఎంత ప్రేమించావో, యేసుగా నన్ను ఎంత గౌరవించావో, యేసుగా నా కోసం ఎంత తప్పించావో, నా పనుల కోసం ఎంత భారాన్ని కలిగి ఉన్నావో, ఈరోజు ఆ ప్రేమ నీలో లేదు అని సంఘం మీద మొట్టమొదటి నేరం మోపుతున్నాడు. చూడండి, అంటే మొదటి ప్రేమ అంటే దేవుని ప్రేమ అనగా ఏంటి? ప్రేమించిన వ్యక్తి కోసం చేయాల్సిన పని. ప్రేమ అనగానే మనస్సులో ఉండేది కాదు. ప్రేమ మనుష్యుల మధ్య మనస్సుల్లో ఉండేది ప్రేమ. ఆ ప్రేమ మనస్సులోనే ఉంచుకుంటారు. ప్రేమించిన మనిషి కోసం ఏమీ చేయరు. ఎందుకు ఆ ప్రేమ? దేవుడు లోకమును ప్రేమించాడా? ప్రేమించి ఏం చేశాడు? కాగా తన అద్వితీయ కుమారుని ఇచ్చేశాడు. కుమారుని పంపాడు మన కోసం. అది కదా ప్రేమ అంటే. ప్రేమించి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. క్రియ. ప్రేమ చూపించడం అంటే అది. దేశాన్ని ప్రేమించారు చాలామంది నాయకులు. ఏమండి, దేశమును ప్రేమించుమన్నా, అవునా, ఎన్నో మాటలు రాశారు, మంచిని పెంచమని చెప్పారు. అయితే ఆ దేశం కోసం కొందరు నాయకులు ఏం చేశారంటే తమ అసూలు బాసారు, అంటే తమ ప్రాణాలను ఇచ్చారు. అది దేశమును ప్రేమించడం అంటే. దేశాన్ని ప్రేమించిన వాళ్ళు దేశం కోసం మంచి పనులు చేయాలి. మరి క్రీస్తును ప్రేమించిన వారు క్రీస్తు కొరకు ఏ పనులు చేస్తున్నారు? సంఘాలలో ఉన్నవాళ్ళు మనస్సులలో ప్రేమ ఉందంటే. ఏమండి, మనసులో చాలా ప్రేమ. యేసు అంటే ప్రేమ. ఇంటి నిండా యేసుప్రభు ఫోటోలే, మెడలో యేసుప్రభు సిలువలే. ఏమండి, ఇంటి ముందు సిలువ, ఇంటిలోన సిలువ, గుడిలోన సిలువ, గుడి ముందు సిలువ. ఆహా, సిలువ అంటే ప్రేమ. అంటే తమ ప్రేమను అలాగ బొమ్మల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మరొకరైతే ఇంటి నిండా బంగారు వాక్యాలే. ఏ సభకి వెళ్ళినా అక్కడ ఏమమ్మినా అక్కడ రెఫరెన్స్లు కదా నమ్ముతుంటారు. అవన్నీ కొనడం, ఇంట్లో తగిలించడం. ఎంత ప్రేమ వాక్యం అంటే. ఇవన్నీ యేసుప్రభు మీద ప్రేమ లేకుండానే కొన్నారంటారా చెప్పండి? కొందరైతే ఎన్ని రకాల బైబిల్లోనే అన్ని రకాల బైబిల్ కొనుక్కొని పెట్టుకుంటారండి. ఎందుకు? ప్రేమండి. యేసుప్రభు అంటే ప్రేమండి. చాలా బాగుంది. ఫోటోల్లో యేసుప్రభు ప్రేమ కనబడుతుంది, బొమ్మల్లో యేసుప్రభు ప్రేమ కనబడుతుంది. ఏమండి, ధరించుకునే వాటిలో యేసుప్రభు గుర్తులు కనబడుతున్నాయి. ఓ ఇల్లంతా యేసుప్రభువే, వాక్యాలతో నిండిపోయింది. కానీ యేసు అంటున్నాడు, ఏమంటే సంఘాల్లో ఇప్పుడు లేవా? మన సంఘాలు గోడల మీద ఏమి లేవు, కానీ ఇతర సంఘాలకు వెళ్ళి చూడండి ఏం కనబడతాయి? గుడి బయట గోడల మీద రెఫరెన్స్లే, వాక్యాలే. గుడి లోపల వాక్యాలే.
ఉండడం తప్పు కాదు, కానీ అవి గోడల మీద ఉండడం మాత్రమే కాదు. ఎక్కడ ఉండాలి? మెత్తని హృదయములను పలకల మీద వాటిని వ్రాసుకో. ప్రారంభంలో చెప్పాడు, మొదటి శతాబ్దంలో కన్నా ముందు, క్రీస్తు పూర్వం ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? అరే నాన్న, నువ్వేం చేస్తావంటే, నువ్వు ఎక్కడ రాసుకోవాలంటే నీ బట్టల మీద రాసుకో, అవునా, నీ బాసికం మీద రాసుకో, నీ చేతుల మీద రాసి దాన్ని కట్టుకో గుర్తుగా. ఎందుకు? నువ్వు మర్చిపోకూడదని, ఏమండి, మరువకూడదని రాశాడు. అది క్రీస్తుకు పూర్వం చెప్పాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఏమన్నాడు? అవి ఉండాల్సిన గోడల మీద కాదయ్యా, రాతి పలక మీద గాని అంటాడు. చూడండి, సిరాతో గాని కాకుండా. ఎఫ్సి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద రాశారు, వాళ్ళు మర్చిపోయారు. సిరాతో అంటే ఇంకుతో రాశాము, అది మర్చిపోయారు. రాసుకోకుండా సిరాతో రంగులతో రాయటం కాదు, మెత్తని హృదయములు అని పలకలవి. ఆ పలకల మీద మోషేకు రాసిచ్చానే. ఎందుకు రాతి పలకల మీద రాశాను? రాయి మీద చెక్కబడినవి ఎన్ని తరాలైనా యుగాలైనా అవి శిలాక్షరాలుగా ఉంటాయి, చెరగనివిగా ఉంటాయి. ఇప్పుడు చెరగనివిగా ఎక్కడ రాసుకోమని సంఘంతో చెప్పాడు? చెప్పండి. మెత్తని హృదయములు అయ్యి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? హృదయం మెత్తగా ఉంటుంది ఏంటండి? ఎక్కడైనా హృదయం పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ఆ గుండెకే కాదు హృదయం అంటే, చెప్పాను కదా. మెత్తని హృదయం అంటే మెదడు. ఎప్పుడైనా మీరు మేక మెదడు తిన్నారా? చాలామంది మెదడుని ఇష్టపడుతుంటారు. ఆ మెదడు ఎలా ఉంటుంది? చాలా మృదువుగా మెత్తగా ఉంటుందండి. మన మెదడు కూడా అంతే. కనుక మెత్తని హృదయముల మీద రాయండి అంటే మెదడు ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఆ మెత్తని హృదయములో చెరగని అక్షరాలుగా నా మాటలు రాయు. ఎవరి మాటలు రాస్తున్నారు మరి? ఈరోజు సంఘాలలో ఉన్న వాళ్ళు నిజంగా తమ హృదయాల మీద దేవుని మాటలు రాసుకున్నారా? ఎక్కడ రాసుకున్నారు? మీరు చాలామంది పుస్తకాలు రాసేస్తున్నారు, కాగితంతో పెన్ను తెచ్చుకొని రాస్తున్నారు. మంచిదే రాయటం, కానీ అవి సిరాతో రాస్తున్నారు. అవి ఉంటాయో, గుర్తుంటాయో, ఇంటికి వెళ్ళిన తర్వాత పోతాయో, ఏమండి, ఉండవవి. ఉండాల్సింది పుస్తకాల మీద కాదు, ఉండాల్సింది గోడల మీద కాదు. సంఘం ఏమైపోయిందంటే గోడల్లో రాసుకుంటుంది, గోడల మీద రాసుకుంటుంది, ఇంట్లో పలకలు పెట్టుకుంటుంది, ఫోటోలు పెట్టుకుంటుంది, క్యాలెండర్లు పెట్టుకుంటుంది, అన్ని రెఫరెన్స్లే. కానీ రెఫరెన్స్ అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? రెఫరెన్స్ ఎక్కడ ఉండాలి? లోపల. ఏమండి, డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చిందండి, ఓకే, ఇతనికి సిప్లా కంపెనీకి సంబంధించిన పారాసెటమాల్ నేను రాస్తున్నాను, 500 mg, 3 పూటలు 8 గంటల వ్యవధిలో నువ్వు వేసుకో అని రాశాడు. అప్పుడు రాసింది నువ్వేం చేస్తావు? ఆ కాగితం తీసుకెళ్ళి మెడికల్ షాప్కి ఇస్తే మెడికల్ షాప్ వాడు మందు ఇస్తాడు. మరి మందుని ఏం చేయాలి? కాగితం మీద ఉంది కదండి, పర్వాలేదు, అలా చదువుతుంటాను రోజు నేను. జ్వరం తగ్గినంత వరకు ఒక డాక్టర్ గారు రాసిన మందు పారాసెటమాల్ చదివితే రోగం పోదు. మరి ఏం చేయాలి? కొన్న మందుని లోపలికి వేసుకోవాలి. దేహం లోపలికి పెడితే అప్పుడు ఏమవుతుంది? రోగం నయమవుతుంది. సింపుల్, సర్వసాధారణంగా అర్థమయ్యేది. మరి దేవుని వాక్యం అనే ఈ మందు ఎక్కడుంది? అక్షరాల్లో ఉంది, గోడల మీద ఉంది. దేవుని చేత ఆశీర్వదింపబడిన కుమారుడా లోపలికి రమ్ము. లోపలికి వచ్చాడు, ఏం చేస్తావు? వాడి బుర్రలోనికి పంపు. ఏం పంపాలి? వాక్యాన్ని పంపు. వాడి మనస్సును నింపు. ఏముంటుంది? కేవలం లోపలికి రమ్ము, నీ కానుక ఇమ్ము, ఆ తర్వాత పొమ్ము. ఏమండి, మనుషులు ఎలాగున్నారు? బోధలు ఎలాగున్నాయి, సంఘాలు ఎలాగున్నాయి? ప్రతి సంఘము వెనక ఉన్నది క్యాష్. అంటే సంఘాన్ని ఎందుకు నింపుకుంటున్నారు అంటే మాకు లాభం కావాలి, ధనార్జన. కానుకల రూపంలో, దశమ భాగాల రూపంలో, ప్రత్యేక కానుకల రూపంలో ఇవన్నీ కూడా సంఘానికి రావాలి. నువ్వు రాసుకుంటే ఏంటి, రాసుకోపోతే ఏంటి? నువ్వు పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి? సంఘాల పరిస్థితి చూసారు ఎలాగుందా? అలా ఉండమనా? సంఘాన్ని క్రీస్తు రక్తాన్ని ఇచ్చుకున్నాడు. చెప్పండి, ఇచ్చి కొన్నది తన కొరకు వాడుకోవడానికి.
రక్తమిచ్చి కార్చి రక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం శిరస్సుగా ఉన్న ఆయన మాట విని ఆయన ఇష్టం చొప్పున జరిగించేది సంఘం. మోపడా నేరం? ఎందుకు మోపడు? ఏమండి, ప్రేమించి పెళ్లి చేసుకొని తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి భార్యను పెట్టుకున్న తర్వాత ఏమండి ఆవిడ కోసం డబ్బు ఖర్చు పెట్టి బట్టలు కొని ఇంట్లో సామాన్లు కొని టీవీ కొని ఫ్రిడ్జ్ కొని ఏది లోపం లేకుండా సోఫాలు కొని పెద్ద అవసరమైతే ఇల్లే కొని అందులో అన్నిటినీ సమకూర్చి భార్యను అందులో పెట్టాడు అనుకోండి. ఎందుకు పెట్టాడు ఇదంతా? ఎందుకు పెట్టాడు ఇంత ఖర్చు? ఏమండి, తెల్లవారి భర్త లేగానే బట్టలు సిద్ధం, భోజనం సిద్ధం, అవసరతలన్నీ తీర్చడానికి సర్వం సిద్ధం చేసేది భార్య, భాగస్వామి, పని మనిషి కాదు. ఏమండి, ఏమీ చేయట్లేదు అనుకోండి, ఏమంటాడు? ఎందుకు నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నీ మీద ఎందుకు నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నువ్వు వచ్చి పడుకోవడానిక? కొందరు ఉంటారండి ఆడవాళ్ళు, పొద్దుపోయిన లేవరు, 11 అయినా 12 అయినా మిట్ట మధ్యాహ్నం అప్పుడు లెగుస్తారండి. సిగ్గుపడాలి. అప్పుడు లేవడం ఏంటి, మాకు మిట్ట మధ్యాహ్నం లేవడం ఏంటి? వేకువనే లేచేది ఇల్లాలు, అన్నిటిని సిద్ధం చేసేది ఇల్లాలు. అంటే నీ భర్త నిన్ను చేసుకున్నది దేనికోసం అంటే నీవు తనకి సేవాధర్మం, పరిచర్య చేయడానికి, నీ బట్టలు ఉతకడానికి, నీకు భోజనం వండి పెట్టడానికి, తన కష్ట నష్టాల్లో పాలివాడు కావడానికి, పాలిదానవు కావడానికి. మరి ఏమి చేయకపోతే ఎందుకు చేయాలి చెప్పండి? మరి యేసు ప్రభు వారు ఎందుకు మన మీద పెట్టుబడి పెట్టారు తన రక్తాన్ని? మన సొంత పనులు చేసుకోవడానిక? సంఘాలన్నీ ఎవరి పనుల మీద ఉన్నాయి చెప్పండి? ఏదో ఈ మధ్యన ఎవరో చనిపోయారు కాబట్టి ఆ వ్యక్తి కోసం అందరూ కూడా మంచి ఇంట్రెస్టింగ్, అంటే ఏం జరుగుతుంది, ఏం కావాలి, మమ్మల్ని రమ్మంటారా, ఊరేగించమంటారా, వెళ్ళమంటారా? ఓకే, చెయ్యండి, మీ నిరసనలు తెలియజేయండి, ఏమండి మీ స్పందన తెలియజేయండి. కానీ ప్రభు కొరకు కూడా స్పందన ఉండాలిగా. ప్రభు పనంటేనే ఇవన్నీ ఉంటాయి. ఎంతమంది దేవుని కొరకు హతసాక్షులు కాలేదు, ఎంతమంది దేవుని కొరకు ఇబ్బందులు పడలేదు, ఎంతమంది దేవుని సేవ చేస్తే పడలేదు, జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. కానీ సంఘం ధర్మం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు చేయవలసిన పనులు చెయ్యాలి. మరి చెయ్యకపోతే నేరం మోపడా? అదేనండి నేరం మోపుతున్నాడు. ఏమని? 4వ వచనం, ఆయనను ఇన్ని మంచి లక్షణాలు నీలో ఉన్నా అమ్మా ఎఫెసు సంఘం నీ మీద ఒక నేరము మోపుతున్నాను. ఏంటా నేరం? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. సంఘం మీద నేరం మోపుతున్నాడు. ఏంటది? నువ్వు మారు మనస్సు పొందాలి. ఇదేంటండి, సంఘంలోనికి రాక ముందు కదా మారు మనస్సు, క్రీస్తును నమ్మక ముందు కదా కావలసింది మారు మనస్సు. సంఘంలోనికి వచ్చిన తరువాత కూడా మారు మనస్సు కావాలా? క్రీస్తులోకి బాప్తీసం తీసుకున్న తర్వాత క్రైస్తవునికి కూడా మరలా 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 మారు మనస్సు కావాలి. ఎప్పుడు? క్రీస్తుని విడిచిపెడితే, క్రీస్తు పని చెయ్యకపోతే, బాధ్యతలను ఉల్లంఘిస్తే చెయ్యక తప్పదు. అందుకే ఏమంటున్నాడు? నువ్వు ఏ స్థితి నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకుని. అంటే నువ్వు మంచి స్థితిలో పెట్టాను నేను, కానీ నువ్వు కింద పడిపోయావు. ఎందుకంటే ప్రేమను వదిలేసావు. నా మనస్సులో నేను ఎంత ఎత్తుగా చూశాను, కానీ నువ్వు నన్ను ప్రేమించడం లోపం చేసావు కనుక నువ్వు పడ్డావు నా మనస్సులోంచి కిందకి జారిపోయావు నువ్వు. కనుక ఆ పడిపోయావు కాబట్టి నువ్వు ఏ స్థితి నుంచి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది నీ మొదటి క్రియలను చెయ్యు. నేను నీకు ఏదైతే చెప్పానో, మొదట్లో నన్ను ఎంతగా ప్రేమించావో, మొదటిగా క్రీస్తుని ఎంత నువ్వు ప్రేమించావో, ఆయన కోసం ఎంత కష్టపడ్డావో అది నువ్వు చెయ్యి. ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి అంటున్నాడు. చూడండి, మళ్ళా వార్నింగ్. ఏంటా వార్నింగ్? ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకో అమ్మా. సంఘంతో చెప్తున్నాడు ఎఫెసు. లేదా పురుషులు అనుకోండి, నాయన ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకో నాయన. సంఘమా మారు, నీ మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎళ్ళ
నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఏం చేస్తారటండి? అసలు నిన్ను తీసేస్తాను. నువ్వు వెలగకుండా, దీపస్తంభం అంటే ఏంటి? సంఘం అంటేనే దీపస్తంభం. నువ్వు సంఘంగా చేయలేనప్పుడు నువ్వు ఎందుకు వెలుగుతావు? ఇంకా ఇది ఒక వ్యక్తి అయినా, సంఘానికి సంబంధించిన సమాజమైన మారాలి, పద్ధతులు మార్చుకోవాలి, దేవుని పనులను చెయ్యాలి. మాటలు వింటున్నప్పుడు చెయ్యాలి అనిపిస్తుంది. ఆ తర్వాత సోమవారం నుంచి మరలా ఏం బాధ్యతలు గుర్తొచ్చేస్తాయి? ఇల్లు, పిల్లలు, అవసరతలు, అప్పులు, ఇవన్నీ. మరలా శనివారం వచ్చేసరికి అది వింటే, ఏదో మీ దయదలిచి శనివారం వచ్చి దేవుని వాక్యం వింటే మరలా ఒక్కసారి హృదయం స్పందిస్తుంటుంది దేవుని కోసం. అవును కదా, నేను దేవుని కోసం ఏదో చెయ్యాలి కదా అని. లేదంటే ఆదివారం వచ్చారనుకోండి, ఉదయం కొంతమందికి స్పందిస్తుంది, ఇంకా తర్వాత మరలా ఆదివారం వరకు ఏ స్పందన లేదు. దేవుడు అందుకే హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. లేని ఎళ్ళ నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. నువ్వు జయిస్తే జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మంచి చెబుతున్నాడు, నువ్వు చేసే లోపాన్ని చెబుతున్నాడు. సంఘంగా మీరు మంచి చేస్తే ఏమిస్తారటండి? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు, అంటే ఎప్పుడు నువ్వు చనిపోకుండా జీవించే, నిరంతరం జీవించే జీవవృక్ష ఫలాలు నీకు తినిపిస్తాను అంటున్నాడు చూడండి. అంటే ఇది చావు లేదు. చాలా ఉన్నాయి. నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నావట, క్రియలు కష్టము ఉందంట, ఏమంటే సహనం ఉందంట, దుష్టులను సహింపలేదట, అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను కనుగొన్నదట ఈ సంఘం. ఇన్ని చేసింది మరలా ఏంటి లోపం? ఒక్క లోపం అండి. ఏంటి ఆ ఒక్క లోపం? ఏమండి ఒక్క లోపమా? ఇది ఒక్క లోపమా చెప్పండి, పెద్ద లోపమా? మీకు ఒక్క లోపంలాగా ఉందేమో, నాకైతే ఎలాగో తెలుసండి, ఇదే పెద్ద లోపము. సంఘములో పెద్ద లోపం ఇదే. ఏమండి విమానం అంతా చాలా బాగుందండి, చాలా చక్కగా ఎగురుతుందండి, ఏదో ముందు చిన్న కన్నం పడిందండి, చిన్ని కన్నం. అంటే ఎగురుతున్న విమానానికి పక్షి తగిలితేనే దించేస్తారు కిందకి. ఒక కాకి తగిలింది అనుకోండి, ఒక గ్రద్ద తగిలింది అనుకోండి, వెంటనే పైలట్ రివర్స్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేసేయాలి. ఎందుకంటే పైన కానీ ఏమైనా డ్యామేజ్ జరిగితే చీరిపోద్దు మొత్తం విమానం అంతా. ఏదో చిన్న లోపమే కదండి, అంటే పక్షి మెత్తగానే ఉంటుంది కదండి, ఏదో గుద్దుకుందలండి, పోన్లండి పక్షి అంటారా? ప్రమాదం. ఇక్కడ కూడా మొదట నీకున్న ప్రేమను విడిచితివి అనేసి అంటే అసలు ఇదే పెద్ద లోపం. ఏంటా పెద్ద లోపం? అసలు ప్రేమ నీకు లేకపోవటమే నీలో ఉన్న పెద్ద లోపం. నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే ఎవరికి కావాలి? చాలాసార్లు మీరు చదువుకున్నారు కదా. మొదట ఈ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ ప్రేమ కోసం ఈ అధ్యాయులంతా మాట్లాడుతూ మనుష్యుల భాషలట ఎన్నున్నాయి? అబ్బో చాలా వేల భాషలు ఉన్నాయి. దేవదూతల భాషలు, అబ్బో ఇవి మనకు తెలీదు. ఏమండి దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? ఎందుకురా మ్రోగుడు క్రంచులు బెల్ల కొట్టినప్పుడు బడిలో గణగణ గణగణలాడే తాళమునై ఉందును. ఏమండి ప్రవచించు కృపావరములన్నీ కలిగి, అబ్బా కృపావరాలు చాలా ఉన్నాయట ప్రవచించేవి. మర్మములన్నీ, ఎవ్వరికీ తెలియని రహస్యాలన్నీ, మర్మాలన్నీ కూడా, జ్ఞానమంతయు, ఏంటి టోటల్ జ్ఞానం, నాలెడ్జ్ అంతా ఎరిగిన వాడనైనను, ఇంకా కొండలను పెకలింపగల. అబ్బా ఇలా చూసి ఈ కొండను చూస్తే అంటే ఏమైపోవాలి? కైలాసపురం కొండ బద్దలైపోవాలట. కంచరపాలెం కొండను చూస్తే ఏమైపోవాలి? ఏమండి అంటే మీరు అల్లుచుకుంటే విశ్వాసంతో కొండను బద్దలు చేయగలరా? ఒకవేళ అంత విశ్వాసమే ఉన్నా అంటే ఎంత గొప్ప విశ్వాసం అండి. ఒక కొండను బద్దలు చేయగలిగిన విశ్వాసం మీ దగ్గర ఉందంటే ఎంత గొప్ప విశ్వాసం. మరి ఎంత కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడు, గాలి తీస్తాడు చివరికి వచ్చేసరికి. అంటే ఏది ముఖ్యం? నువ్వు పైన చూడండి ఎన్నో 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 కింద వరకు చెబుతాడు. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చాను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అన్నిటికన్నా ఇదే ముఖ్యమైనది. అందుకే అన్నాను మీకు,
ప్రేమ మొదటి ప్రేమను విడిచిపెట్టానండి, ఫస్ట్లో పోయిందండి అంటే ఇది మైనర్ లోపమా మేజర్ లోపమా? అతి పెద్ద లోపం. అసలు నీకు మొదటి ప్రేమ పోవడమే నీకు ఒక పెద్ద లోపం, అది టోటల్ లోపం అది. తర్వాత నువ్వు ఎన్ని పనులు చేస్తే ఉపయోగం ఏముంది? ఏమండి? సంఘంతో చెబుతున్నాడు, ఆత్మ సంఘములతో చెప్పు మాటలు చెవిగలాడు వినాలి అంటే మాకు చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు ఉన్నాయంటే వినబడ్డం కాదు, శబ్దం లోపలికి వెళ్ళడం కాదు. వినగలిగిన చెవులు అంటే విన్న తర్వాత దేవుని కొరకు చేయాల్సిన పనులు చేయాలి, మొదటి ప్రేమను పొందాలి, అది వినడం అంటే. లేదంటే ఇప్పుడు ఎంతసేపు నేను చెప్పినా మీలో ఏమి అలజడి రాలేదనుకోండి, లోన ఏం చలనం రాలేదనుకోండి, అప్పుడు నేను ఎవరి ముందు ఊదాను బాకా అంతానా? అందుకే అన్నాడు, చెవిటోడు ముందు సన్నాయి మేళం అన్నారు. మంచి సన్నాయి మేళం మృదువైన సంగీతంతో గొప్ప ఆర్కెస్ట్రా ఊడుతుంటే, ఏమండి, యానీలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మంచి సంగీతం అన్ని ఆర్కెస్ట్రాతో శబ్దాలతో వాయిస్తున్నాడు అనుకోండి, ఎలా ఉందని అయ్యి అంతా ఆర్కెస్ట్రా షో అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందని అంటే ఏమంటాడు? ఆడికి ఏం వినబడిందని? చెవిటి మేళం అది. చెవులు సరిగ్గా వినబడవు అంటే వాయించిందంతా వృధాయేనా? వృధాయే కదా. అలాగే ఇన్ని మాటలు విన్న తరువాత కూడా మీ చెవుల ద్వారా ఈ మాటలు మీరు స్పందన తీసుకొని రాకపోతే చెవిటి మేళం. ఎవరు విన్న? మీరే. విన్నోళ్ళందరూ చెవిటి మేళమే. అంటే విన్న తర్వాత ఏం రావాలి? లవ్, ప్రేమ రావాలి. ఏంటా ప్రేమ? మనుషుల మీద ప్రేమ కాదు, దేవుని మీద ప్రేమ, సంఘం మీద ప్రేమ, వాక్యం మీద ప్రేమ, చేయాలన్న ప్రేమ, మొదట నువ్వు వదిలేసిన ప్రేమ, అక్కడికి వెళ్ళాలి. ఏమండి? ఫస్ట్లో ఎలా ఉంటుంది? మొదట్లో ఎప్పుడు బాగుంటుంది కదండి. మొదటి ప్రేమ అంటే మనం కూడా ఆలోచించాలి. తొలి ప్రేమ, ఏమండి, తొలి ప్రేమ ఇప్పుడు బాగుంటుంది కదండి. భార్యాభర్తలు కొత్తలో పెళ్ళైన వెంటనే ఎలా ఉంటారండి? ఓ చెయ్యి విడిచిపెట్టండి, ఏదో గమ్మేసి అతికిచ్చేసినట్టు. ఎవడు లాగి ఎత్తుకెళ్ళిపోతాడా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గట్టిగా చెయ్యి పట్టేసుకొని, బండి మీద వెళ్తున్నప్పుడు కూడా మెడ చుట్టూ వేసి ఉరితాడు వేసేసినట్లుగా. ఎందుకలా? ఓహో, అప్పుడు చూడండి, వాళ్ళ కాళ్ళకి పారేనే ఉంటుంది, వాళ్ళ చేతులకు నిండా గాజులు ఉంటాయి. ఏమండి, మగాళ్ళు అయితే చేతికి ఏమంటే ఉంగరాలు, లేదంటే వాళ్ళు కూడా గోరింటాకు. ఓ కొత్త బ్యాచ్ అనమాట ఇది. ఏంటి ఫ్రెష్గా పెళ్ళైన బ్యాచ్ ఇది, అవునా? ఏది పిల్లలు పుట్టేసి ఒక 15 సంవత్సరాలు అయిన తర్వాత చూడండి బ్యాచ్ ఎలా ఉంటారు వీళ్ళు. చెప్పండి ఎలా ఉంటారు? మొదటిలో ఉన్నట్టుగా ఆ తొలి ప్రేమ అలా ఉంటుందా? ఏమండి అంటే ఏమంటారు నోర్మి? అదే మొదట్లో ఫస్ట్లోని ఏమండి చెప్పు ప్రియా, ఏంటి ఆవిడ ఇంకా ఏమండి అని డీ వరకు వెళ్ళలేదు, అప్పుడు ఇటు ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏంటి చెప్పు, జీ హుజూర్ చెప్పండి, ఆజ్ఞేయండి దొరసాని గారు, మేము చేస్తాం ఎంతనా. ఆహా, ఎంత ప్రేమ! ఏమండి, దొరగారికి దొరసాని మీద ఎంత ప్రేమ! మరి ఆ తర్వాత అనుభవంతో ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత అడగండి, అయ్యగారు ముందు వెళ్తుంటారు, అమ్మగారు వెనకాతలు వస్తుంటారు ఒక 10 అడుగుల దూరంలో. ప్రారంభంలో చేయి పట్టుకొని చట్టపట్టాలు వేసుకొని తిరిగేవారు. అది తొలి ప్రేమ అండి. మరి ఏదండి ఆ తొలి ప్రేమ? ఇప్పుడు తిరగకూడదా? తిరగొచ్చు, తప్పే ఉంది. మరి ఆ రోజు తిరుగు, ఈ రోజు ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు సిగ్గుపడాలి? ఏమండి, ఆ రోజు చెయ్యి భుజం మీద వేసుకొని ఫోటో తీసుకున్నావు నీ భార్య అందంగా ఉన్నప్పుడు, ఏమండి, సన్నగా నాజుగ్గా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు లావుగా అయిపోయింది అనుకో, భుజం మీద చేసి తీసుకోవా? ఏటో రెండు కొంచెం సిగ్గుగా ఉందండి. ఎందుకు అలాగ అనుకోవాలి? నీ భార్య అప్పుడు కొంచెం గ్లామరస్గా కలర్ఫుల్గా ఉండేదండి, ఇప్పుడు చూస్తే నేను బాగా నల్లగా అయిపోయిందండి. అంటే ఏదా ప్రేమ? ఆకారాన్ని బట్టి ప్రేమ మారిపోకూడదు, వయస్సును బట్టి ప్రేమ తగ్గిపోకూడదు, పరిస్థితులు బట్టి ప్రేమ మారిపోకూడదు. అది ప్రేమ ఎందుకు అవుతుంది? దరిద్రం అది పోయేదైతే. అది ప్రేమే కాదు, దొంగ ప్రేమ అది. యేసు ప్రభువు మీద నిజంగా మీకు కలిగింది ప్రేమ అయితే అది ఎప్పటికీ చావదు, పోదు. పోనిదే రియల్ లవ్, ఎప్పటికీ చెరిగిపోనిదే నిజమైన ప్రేమ. కనుక సంఘానికి క్రీస్తు మీద ఉండాల్సింది ఏంటి? ప్రేమ. మరి ఆయనకి ప్రేమ ఉందా? ఎందుకు లేదండి. తన రక్తమంతా ఇచ్చేసి ఎంత ప్రేమించాడంటే సంఘాన్ని, ఏమండి, ఒక భారీగా పోలుస్తూ భర్త ఎలాంటోడో చెప్తున్నాడండి. అది కళంకమైన, ముడత అయినా, అట్టిది మరి ఏదైనా రోజు స్నానం చేస్తున్నటువంటి సంఘానికి. కళంకం పడింది అనుకోండి, డాగు,
ఏమండి తింటున్నప్పుడు పిల్లలు ఏదైనా ఉంపేసుకున్నారు వెంటనే తల్లి ఏం చేస్తుంది, వెంటనే తుడిచేస్తుంది, వెంటనే క్లీన్ చేసేస్తుంటుంది. ఏమండి అలా యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నారంటే, భార్య తప్పు చేస్తే క్షమించేవాళ్ళు ఉంటారా? ఏమండి భార్యలో లోపం ఉంటే సరిదిద్దుకొని సరి చేసుకునే వాళ్ళు ఉంటారా? ఎక్కడో అండి, ఎక్కడో. అలాంటి చాలా ఉత్తములు, గొప్పవాళ్ళు. నిజంగా అలాంటి గొప్ప ప్రేమ యేసుప్రభు కొంత సంఘం మీద ప్రేమ, కానీ సంఘానికి యేసుప్రభు మీద లేదు. రోజు నిన్ను కడుగుతున్నాడు. ఏమండి వారం వారం ద్రాక్షారసం రొట్టె తీసుకుంటున్నాం కదా, ఏం చేస్తారని అనుకున్నారు? అది మనం చేస్తున్న పాపాలను పరిహారం, క్షమించటం, కడగటం. ఆయన రక్తం వల్ల నీ పాపాలకు క్షమ, నలగగొట్టబడిన ఆయన దేహం. ఎందుకంటే నువ్వు ఈరోజు చేస్తున్న తప్పుడు పనికి ఆ రోజే శిక్ష పడిపోయింది ఆయన శరీరంకి, గాయం. ఇన్ని శిక్షలను అనుభవించాడు అంటే నువ్వు ఎంత ప్రేమించాలి యేసుప్రభు వారిని. ఆయన నువ్వు ఎంతగా ఇష్టపడాలి. ఆ ప్రేమ ఏది నీలో? నిజంగా చెప్పండి, మన మనస్సుల మీద చేసుకొని చెప్తే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తామా, అది యేసుప్రభుని ఎక్కువ ప్రేమిస్తామా, మన ఇంటోళ్ళని ఎక్కువ ప్రేమిస్తామా? అది మీకు మీరు ఆలోచన చేసుకోండి. బయటికి చెప్తాం ఎవరిని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఏది యేసుప్రభుని ప్రేమిస్తున్న వాళ్ళందరూ చేయొత్తారంటే అందరూ ఎత్తేస్తారండి, ఒక్కరు కూడా తెంచరండి. ఎందుకంటే మనం అంతా అవర ప్రేమికులు. కానీ యథార్థంగా చెప్తే, ఎందుకంటే మీరు ఎలాగా అబద్ధం చెప్తారని తెలుసు కాబట్టి నేను ఎందుకే అనవసరం ఇంకా అడగటం వెళ్ళి, ఊరికనే ముఖస్థుతి కోసం ఇలా చేతులైతే నేను ఐ టు లవ్ యూ జీసస్, యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాను అన్న మాట అబద్ధం. అది లోపల అలాగా నిజానికి తొంగి చూస్తే యేసుప్రభు ఊరికే అబద్ధం చెప్తున్నావురా నువ్వు, అమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు, నన్ను ప్రేమించలేదు కదా నువ్వు. అవును ప్రభువా. మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? మా ఆయన ప్రభువా. నువ్వెవరిని ప్రేమిస్తావు? ఇంకెవరు ప్రభు? మా ఆవిడ, పిల్లలు, రత్నాలు, బీరకాయ పీచు, ఏది అక్క చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, ఏమండి అనుబంధాలు, ఇవంటే చాలా ఇష్టం ప్రభువా. మరి నేనంటే ఇష్టమే ప్రభువా. ఎప్పుడు? వీళ్ళందరి తర్వాత. నిజంగా యేసు ప్రభువును మొదటిగా ప్రేమించి ఆయనకి ఇచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కోసం చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చూస్తున్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. మరి ఆయన ప్రేమించలేనప్పుడు ఆయన నేరం మోపడా? ఏమండి నేరం మోపడా? నేను ఎందుకు నిన్ను కొన్నాను? ఏది నీ ప్రేమ? ఏది అసలు ఉండాల్సిందే అది. ఏమండి అన్నీ ఉండి ఐదోతనం లేదట సామెత అంటారు. అన్నీ ఉండి ఐదోతనం లేదు. ఐదోతనం అంటే ఏంటి? మాంగళ్యమండి. అన్నీ ఉన్న ఉపయోగం ఏంటంటే, ఒక భార్యకి కావాల్సింది ఏంటి? భర్త, తన యజమాని, నన్ను పోషించేవాడు, నన్ను చూసుకునేవాడు, నా అవసరతలు తీర్చేవాడు, అన్నిటికన్నా నన్ను ప్రేమించేవాడు. ఆయనే లేకపోతే ఈ చీరలు ఎందుకు, ఈ నగలు ఎందుకు? ఏమండి నిజంగా భర్తలు కోల్పోయేవాళ్ళు ఏమనుకుంటా తెలుసా అండి? ఇవన్నీ మాకు అక్కర్లేదండి, నా మాంగళ్యం ఉంటే చాలండి, నా ఐదోతనం ఉంటే చాలండి, నా భర్త ఉంటే నాకు చాలండి. అది విధవలకు తెలుసు ఆ బాధ ఏంటో. తాము ప్రేమించిన వారు దూరమైన వారికి తెలుసండి ఆ బాధ అంటే ఏంటో. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం చెప్పండి? యేసుప్రభునా? సంఘంగా మనం యేసుప్రభున ప్రేమిస్తున్నాను. బయటికి అబద్ధాలు చెప్తాం అంతే. యేసుప్రభుని ప్రేమించేస్తున్నాం, ప్రభు ఐ లవ్ యూ జీసస్. ఏమండి కొంతమంది బ్యాడ్జీలు పెట్టుకుంటారు, కొంతమంది రాసుకుంటారు ఐ లవ్ జీసస్. లవ్ జీసస్ అంటే యేసు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ఎవరైనా నిన్ను ప్రేమిస్తే ఆయన నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మరి నువ్వేం చేయాలి? నువ్వు కూడా ప్రాణం పెట్టాలి. అదే కదా ప్రేమ అంటే. కనుక ఈరోజు సంఘం మీద యేసుక్రీస్తు వారు నేరాన్ని మోపుతున్నారు. నా సంఘం మీద నేనే నేరస్థాపన చేస్తున్నాను. నేను ప్రేమించి ప్రాణం పెట్టిన నా భార్య మీదే, నా ప్రియురాలి మీదే నేనే నేరస్థాపన చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, యేసుప్రభు నేరస్థాపన కాదా? మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలేసావు అనకూడదా? ఎవడు ప్రియుడు అనకూడదా? ఏమమ్మా ఆ రోజులో నువ్వెంత నన్ను ప్రేమించావు, కానీ ఈరోజు ఆ ప్రేమ లేదే. ఏమైపోయింది ఆ ప్రేమ అంతా? ఎవరైనా వచ్చారా జీవితంలోకి? అంతే కదండి. ఎప్పుడు భర్త మీద నుంచి ప్రేమ డైవర్ట్ అయిపోతుంది చెప్పండి ఎవరికైనా? ఆమె జీవితంలో మరొకడు ప్రవేశించాడు అనుకోండి, ఎవరి మీద ఉంటుంది మనసంతా? నీకోసం కష్టపడి ప్రేమించే భర్త మీద ఉండదండి, వాడి మీద ఉంటుంది, దొంగ మీద ఉంటుంది. వాడి మధ్యలో దూరాడు,
పచ్చని సంసారంలో నిప్పులు పోసేవాడు వాడు. మరి ఈమె భర్త పాత చింతకాయ పచ్చడి. లేరా అలాంటి ఆడోళ్ళు? లేరా అలాంటి మగోళ్ళు? లేరా? ఎందుకు లేరు సమాజంలో? భార్యలు నిర్లక్ష్యం చేసేవాళ్ళు, భర్తల నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఆ నిర్లక్ష్య పడిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. ఆ ప్రేమను కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. ఆ ప్రేమను దూరం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి ఏ ప్రేమను వాళ్ళు వదులుకున్నారో, ఏ ప్రేమను వాళ్ళు దూరం చేసుకున్నారు. కానీ వీళ్ళు సంఘం, వీళ్ళకి ఇంకేం తెలియదు. ఎందుకంటే అంత కొత్త మోజ్ అంటారు ఏమండి, కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నారు. అందుకే ఏమండి, ఆ రోజు చూసే ముఖం కదండి, ఏముంది మరేం కావాలి? క్రొత్త ముఖం ఏమైనా ఉందా? ఏమండి, ఈరోజు సమాజంలో ఎక్కడో ఉన్న పాశ్చాత్య దేశపు కల్చర్ మన దేశానికి కూడా వచ్చేసిందండి. ఒకరోజు ఒకరిని నమ్ముకుంటే చచ్చిపోయినంత వరకు ఒక్కడి కోసమే జీవించి చచ్చిపోయే వాళ్ళు స్త్రీలుగా పురుషులుగా ఎంతోమంది ఈ దేశంలో ఉన్నవాళ్ళండి. ఇప్పుడు ఈరోజు ఒకడు, రేపు మరొకడు, ఆ తర్వాత మరొకటి. ఏమండి, మార్చడమే. ఎందుకంటే చట్టాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నీకు నచ్చలేదా, ఇద్దరు మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోండి. నీకు నచ్చినోడితో పో, నువ్వు నచ్చినతో పో. చట్ట ప్రకారంగా మీరు మాత్రం లీగల్గా డివోర్స్ తీసుకోవాలి. ఇద్దరు విడాకులు తీసుకొని మీకు నచ్చిన పని చేయండి. ఎన్నిసార్లు తీసుకోవచ్చు? మీకు నచ్చినన్నిసార్లు తీసుకోండి డివోర్స్, ఎన్నిసార్లైనా తీసుకోండి. ఉంటుండగా మాత్రం ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు. కనుక ఏం చేయాలి? వదిలేయండి. వదిలేసి మీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళండి. మరి మొదట ఉన్న ప్రేమ లేవు, మొదట ఉన్న వ్యక్తులు లేరు, మొదట ఉన్న వ్యక్తుల మీద ప్రేమ లేదు. పాశ్చాత్య దేశాలు అలాగే ఉన్నాయండి ఈరోజు. అదే జబ్బు మనకు కూడా అంటిందండి ఈరోజు. యూజ్ అండ్ త్రో. మనుషులు వాడుకోవడం, ఆ తర్వాత నీవు అక్కర్లేదు పో. నీ మీద మోజు పోయింది, నీ మీద సంతోషం పోయింది, నీ మీద సరదా పోయింది, ఇక నీతో నాకు పని లేదు. ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? సమాజంలో ఏం జరుగుతుంది? యూజ్ అండ్ త్రో. వాడాక ఇక నీతో నాకు సంబంధం లేదు. కారు వాడుతాం ఇంకా నచ్చలేదని కొత్త కారు వచ్చింది మార్కెట్లోకి, కొత్త కారు తీసుకోండి, నువ్వు పో. పాత కారువి, పాత కారు కొనుక్కున్నాడు కూడా ఉంటాడు మరి. ఏమండి, అలా సమాజంలో విలువలు, బంధాలకు విలువలు తెంచేసుకొని విలువని ఇవ్వని వారుగా ఉన్నారు. సంఘాలు లేరా? యేసు కోసం బ్రతుకుతానని, యేసు కోసమే జీవిస్తానని మాటిచ్చి బాప్తీసం తీసుకొని జీవించేవాడిని ఇక మీదట నేను కాను క్రీస్తు ఎందుకు జీవించుచున్నాడని వాక్యంలో మాటలు చదువుకొని నమ్మాక వచ్చిన తరువాత సంవత్సరాలు గడిచే కొద్దీ క్రీస్తును నమ్ముకుని శిరస్సుగా కలిగిన సంఘం నుండి క్రైస్తవులైన వాళ్ళు ఎవరి పనిలో ఉన్నారు? ఏమండి, ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకం, ధనం, ఆశలు, ఇష్టాలు. అందుకే ఏమన్నాడు తెలుసా? వ్యభిచారుణులారా అన్నాడు. అందుకే యాకోబు పత్రులు ఏమన్నాడు? వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవడు ఈ లోకమును స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. యాకోబు 4:4 అన్న మాట అండి. అంటే నా కొడుకు నీ కోసం ప్రాణం పెడితే, నా కొడుకు నిన్ను ప్రేమించి నువ్వు కళంకమైన నిన్ను స్వీకరించి తనదానిగా నిన్ను చేసుకుంటే, ఈరోజు నువ్వు నా కొడుకు నీకు అక్కర లేకుండా పోయాడు కదా, నీకెవరో కావాల్సి వచ్చింది కదా. అందుకే దేవుడు నాకు శత్రువు, నువ్వు శత్రువు. అంటే యేసు కన్నా లోకాన్ని ఎవడైనా ఎక్కువ ప్రేమిస్తే ఎవరికి శత్రువు? ఇప్పుడు చెప్పండి, మరలా చదవండి ఆ మాట, మీకు సరిగ్గా అర్థమైందో లేదో. వ్యభిచారుణులారా అంటే ఉన్నవాడిని విడిచిపెట్టి ఎవరితోనో పోయేవారులారా, దేవునితో ఈ లోక స్నేహం, వైరం, గొడవ. ఎవడైనా ఈ లోకంతో, ఎవడైతే ఈ లోకానితో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అంటున్నాడు. చూడండి, శత్రువు అంటే ఇప్పుడు యేసు కన్నా, వాక్యం కన్నా దేనికి మీరు ప్రియారిటీ ఇచ్చినా మీరు ఎవరి టార్గెట్లోకి వెళ్ళిపోయారు? దేవుని శత్రువులు మీరు. మేము దేవుని శత్రువులు. అవును. సంఘంలో క్రైస్తవులు నేను పెద్దని, అవునరా నువ్వే శత్రువి. నేను ప్రసంగికుడిని, అవునరా నువ్వు శత్రువే. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా దేవుని వాక్యం కన్నా, ఆయన పని కన్నా, నీ సొంత కుటుంబానికో నీ కోసమో నువ్వు ఒకవేళ ప్రాధాన్యత ఇస్తే, యేసు చెప్పాడు నాకంటే ఎక్కువగా అనడలేదా? ఇవన్నీ మనకు అరిగిపోయిన పాత రికార్డులే. అవునా? విని 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 విని
ఇలా ముందు అనగానే మిగతా వచ్చినంత మీరు చెప్పేస్తారు. అంటే బాగా ఏమైంది? ఎవడైనాను నాకంటే ఎక్కువగా, ఇప్పుడు మీరు చెప్పండి, నాకంటే ఎక్కువగా తండ్రినైనను తల్లినైనను వచ్చేస్తున్నాయి బయటికి అని ఎంత తెలుసు అనమాట ఈ మాట. మరి తెలిసి ప్రేమిస్తున్నారు ఆయన్ని, ద్రోహం చేయట్లేదు. రాత్రిగా మంచం మీద పడుకొని ఆలోచించండి, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఎవరికోసం ఎక్కువ కష్టపడుతున్నారు, ఎవరికోసం ఎక్కువ చేస్తున్నారు. పేరుకి చెప్తాం అంతే, కానీ నిజానికి అలా ఉంటే ఎవరితో మీకు విరోధం అంటున్నాడు చెప్పండి? దేవునికి శత్రువట. అంటే ఎవరితో పెట్టుకున్నారు మీరు? పోయి 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 ఎవరితో పెట్టుకున్నారు? ఏమంటే పోయి ఎవరితో పెట్టుకున్నారు? సృష్టికర్తతో పెట్టుకున్నారు. ఆయనతో పెట్టుకుంటే ఎవడన్నా బ్రతికి పట్టగలగలడా? చాలామంది అనుకుంటారు, ఎందుకండి మా కుటుంబంలో ఈ బాధలన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయండి, ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయండి, మాకోసం ప్రార్థన చేయండి అయ్య గారు, మాకోసం ప్రార్థన ఒరే దరిద్రుడా, నువ్వు ప్రేమించరా ముందు దేవుణ్ణి, ప్రార్థించమని అడగడం కాదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మానేసావు. అవునండి, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే ఆయన నీకు శత్రువు అవడు, ఏమవుతాడు? మిత్రుడు. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్ని. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్కి ఏమైనా ఆపద వస్తే ఊరుకుంటాడండి? రాణిస్తాడా? స్నేహం, స్నేహం ఎలాంటిది? చూస్తుండగా మన స్నేహితుడికి అపాయం కలుగుతుంటే ఊరుకుంటావా? నా మరి యెహోవా దేవుడు శత్రువు అయిపోతాడు. ఎప్పుడు తన కొడుకును కాదనుకుంటే దేవుడు శత్రువు అయిపోతాడట. తన కొడుకును ప్రేమిస్తే నీకు మిత్రుడు అవుతాడు, అంతే కదా. శత్రువుకు ఆపోజిట్ ఏంటి? మిత్రుడు. ఇప్పుడు దేవునితో మీరు శత్రువులుగా ఉంటారా, మిత్రులుగా ఉంటారా? అది మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ దేవుడితో మీకు మిత్రత్వం ఉంటే ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? అన్నాడు బైబిల్లో, యెహోవా పట్టణమును కాపాడని ఎడలా. ఏమనుకున్నారు ఆయన కోసం? కీర్తన గ్రంథం 127 కీర్తన ప్రారంభం నుంచి మొదటి వచనం, 127 కీర్తన మొదటి వచనం, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఒరే మీరు ఎంతమంది కాపలా కాయండ్రా, మీరు మేల్కొని అలర్ట్గా ఉన్నా వ్యర్థం అంటున్నాడు. చూడండి, ఈ మాట మీకు బాగా అర్థం అవ్వాలి సుమా, బాగా అర్థం చేసుకోండి ఈ మాట. ఏదో సులువుగా ఈజీగా ఏదో బంగారు వాక్యం చదివినట్లుగా అర్థం చేసుకోకండి బైబిల్ని. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, దాని కావలి అంటే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, సంరక్షించేవాళ్ళు మేల్కొని ఉండటం వ్యర్థం అన్నాడు. చూడండి, ఇంకా ఏమండి, పట్టణమును కాపాడకపోతే కావలి కాయవారు ప్రయాసం వ్యర్థం అనేసాడు కదా. అంటే ఇప్పుడు కావలి ఎవరు కాస్తున్నారన్నమాట? యెహోవా కాస్తున్నాడు అక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే గస్తీ ఎవరు కాస్తున్నారు? పట్టణం అంటే మీ దేహం కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, మీ పట్టణం, మీ ఊరు కావచ్చు, మీ గ్రామం కావచ్చు, మీ దేశం కావచ్చు, ఏదైనా ఆయన కాపలా కాస్తాడు. దేవుడండి, నీ జోలికి ఏది వచ్చినా ముందు నిలబడతాడు. ఎవరు నువ్వు? ఒక దేశం నుంచి దేశంలోనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? సెక్యూరిటీ స్కాన్, ఏమండి, ఫింగర్ స్కాన్, ఐ స్కాన్, బాడీ స్కాన్, మొత్తం అంతా ఉంటుంది. ఎందుకంటే నువ్వేం తెచ్చేస్తున్నావు దేశంలోనికి? అలర్ట్, హై సెక్యూరిటీ. ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు టోటల్గా ఫుల్ స్కాన్ చేస్తారు. దేవుడట పట్టణానికైనా, నీకైనా, నీ దేహానికైనా ఆయన సంరక్షకుడు. ఆయన కాపాడుతూ ఉంటాడు నిన్ను, నీ కుటుంబాన్ని. రోగం వచ్చింది అనుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. రోగం వచ్చింది, ప్రభువా వెళ్ళమంటావు లోపలికి. ఎవరనుకున్నావు? నా కొడుకు, నాకు మిత్రుడు వాడు, వాడికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, పో ఇక్కడి నుంచి. ఆవిడేమవుద్ది? అది అలాగే అయ్యా మీరు చెప్పారు కదా, వెళ్ళిపోతాం. ఇంకోటి దగ్గరికి వచ్చింది రోగం. మహాప్రభో ఏంటి వెళ్ళమంటారా? వెళ్ళు. నిజంగానా? అవును నిజమే, నేనే చెప్తాను, పో. అంటే మీ దగ్గరికి రావడానికి దేవుడు అనుమతి ఇవ్వాలి. మంచైనా చెడైనా, మేలైనా కీడైనా, ప్రతి దానికి దేవుని అనుమతి. అంటే ఆయనే కాపలాగా నిన్ను కాస్తున్నప్పుడు
నువ్వు ఆయనతో మిత్రత్వం పెంచుకుంటే నీ కుటుంబం జోలికి, నీ జోలికి, నీ సంఘం జోలికి, నీ పట్టణం జోలికి దేన్ని రానివ్వడు. శత్రుత్వం పెంచుకున్నావా ఏం చేస్తాడు? విరోధం తెచ్చుకున్నావు అనుకో దేవుడితో విరోధం వస్తే ఆయన దేనికి అడ్డుపడ్డావు. అందుకే కుటుంబాలు కుప్పకూలిపోతుంటాయి, ఆర్థికంగా నలిగిపోతుంటాయి, ఎప్పుడు చూడని కష్టాల్లో కూరుకుపోతుంటాయి. కారణం ఎవరితో శత్రుత్వం. వాళ్ళకి తెలియదు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మాకు అర్థం కావట్లేదండి. ఎందుకు వస్తున్నాయి? దేవుణ్ణి ప్రేమించు, అప్పుడు ఆయనతో నీకు శత్రుత్వం ఉండదు. ఆయన్ని గస్తీ కాస్తాడు, పట్టణాన్ని కాపాడుతాడు. నువ్వేమీ అలర్ట్ ఉండవలసిన పని లేదు. ఆయన చూసుకుంటాడు నీకోసం. నువ్వు హ్యాపీగా పడుకో, ఆయన చూసుకుంటాడు నీకోసం. ఏది నీ దరిదాపులకు రానివ్వడు. బైబిల్లో పాత నిబంధనలో ఒక మాట ఉంటుందండి, ఏ తెగులును నీ గుడారమునకు రానియక అంటాడు. చూడండి, ఆ మాట ఒకళ్ళు దొరికితే చెప్పండి నాకు. ఏ తెగులును నీ గుడారమునకు రానియక అంటాడండి. గుడారములోనికి ఏ తెగులైనా రావాలి అంటే దేవుడు అనుమతి ఇవ్వాలి. అంతగా కాపలా కాస్తాడు ఆయన. ఎంత నాన్న? 91వ కీర్తన 10వ వచనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 91 కీర్తన 10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును కనీసం దగ్గరకు కూడా రాదండి. సమీపం, సమీపించడం దగ్గరకు రావడం, లోపలికి రావడం సంగతి తర్వాత. నీ పక్క 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్క 10,000 మంది నేల రాలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు. బా, ఏం మాట అండి దేవుడిది. నిజమండి. ఏ తెగులు నీ గుడారం వరకు కూడా రానియన్నా. నేను కాపలా కాసుకుంటానయ్యా, నేను కాపలా కాసుకుంటాను. ఏమంటే దేవుడు కాపలావాడా మనకి? అవును, ఆయన ప్రేమ, ఆయన కాపలాదారి మనకి. ఎప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తే, ఆయన కొడుకుని ప్రేమిస్తే ఆయన నిన్ను అన్ని విషయాల్లో కాపాడుతాడు. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారని అందరూ. కిటుకిది. ఏది చెయ్యాలో అది చెయ్యరు. నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు. ఎవడైనా ఇప్పుడు చదవండి, ఆ మాట మీకు బాగా అర్థమవుతుంది. ఏమండి, ఈ లోకాన్ని ఎవడైనా స్నేహిస్తే యాకోబు 4:4 ఏమంటున్నాడు? వ్యభిచారుణులారా, నన్ను కాదని లోకాన్ని, ధనాన్ని, పదవిని, అధికారాన్ని, ఏమండి ఆస్తిపాస్తులను కోరుకొని, బంధాలను కోరుకొని నువ్వు ఒకవేళ వెళితే ఏంటో తెలుసా, నాతో గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు. ఎవడు ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. ఒరే, ఆ రోజు నుంచి నువ్వు నాకు ఎనిమి. అంటే ఎనిమి అయితే ఏం చేస్తాడు? ఏ తెగులైనా వచ్చేస్తుంది నీ దగ్గరికి, ఏ రోగమైనా వస్తుంది, ఏ అపాయమైనా నీకు వస్తుంది. అంటే నువ్వు దేవునితో ప్రేమతో, సఖ్యతతో, క్రీస్తుని ప్రేమించి ఉంటే అసలు ఏది నీ దరిదాపులకు రానివ్వను అని మాట ఇచ్చాడండి ఆయన. భూమి ఆకాశములు గతించినా గతించిపోనేమో కానీ నా నోటి నుంచి వచ్చిన మాటలో ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోతుందా? తప్పిపోదా? తప్పిపోదు కదా. ఇప్పుడు మరలా చదవండి కీర్తన గ్రంథంలో ఆ మాట 91:10. అది మరి దేవుడి మాటేనా? మరి ఆయన పలికిన మాట అబద్ధం ఎందుకు అవుతుంది చెప్పండి. అంటే ఊరకనే చెప్పాడు ఈ మాట, గాలి మాట. అలా చెప్పడానికి ఆయన గాలి కాడు, ఆయన రియల్ గాడ్, నిజమైన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మాట తిరగడు. చదవండి ఏమన్నాడు ఆ మాట? నీకు అపాయం ఏది రానివ్వను నేను. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎందుకంటున్నాడు ఆ మాట? నువ్వు ఆయన ప్రేమించు. మనం ప్రేమించే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం కదండి. ఆపదలో ఉంటే ఏ ఇబ్బంది అయినా మన వాళ్ళకి రానిస్తావా? తండ్రి ఎన్ని కష్టాలైనా ఓర్చి కుటుంబానికి కన్నీళ్లు పెట్టాలనుకోడండి. కుటుంబం సంతోషించాలి, ఏ బాధను నేను అనుభవించాలి అనుకుంటాడు. ఏ కష్టమైన తల్లి అనుభవించాలనుకుంటుంది, పిల్లలకి అది సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. దేవుడు కూడా అంతే, క్రీస్తు కూడా అంతే. సంఘానికి నువ్వు ప్రేమిస్తున్నావా? సంఘంగా ఉండి లేదు. అదే చెప్పాడు, మొదట నీకున్న లవ్, ప్రేమ వదిలేసుకున్నావు నువ్వు కనుక పడిపోయావు నువ్వు నా దృష్టిలో. పైనుంచి పడ్డావు. లవ్లో పడ్డం కాదు, ప్రేమ పోయి పడ్డావు కిందకి. అంటే ప్రేమ పోయినోడు లవ్ ఫెయిల్యూర్. నీ లవ్ ఫెయిల్ అయిపోయింది.
నా దృష్టిలో అంత ఉన్నతంగా కనబడవలసిన నువ్వు ప్రేమ లేకపోవడం వల్ల నీచంగా కిందకు పడ్డావు. నువ్వు మారు మనసు పొందో, మార్చుకో, మొదట నీకున్న ప్రేమను తెచ్చుకో. అప్పుడు నీ దరిదాపులకి ఏమైనా రానిస్తానేమో చూడు నేను. అదండి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినాలి. ఇంత పెద్ద నేరం అండి. ఎన్నో గుణాలు ఉన్నాయి సంఘానికి. ఆ సంఘం పైన, తన సంఘం పైన రక్తం ఇచ్చి కొనుక్కున్న తన సంఘం మీద ఆయనే నేరాన్ని మోపుతున్నాడు. అవును, నేను కట్టుకున్న ఇల్లాలు ద్రోహం చేసిందండి. నేను నమ్ముకున్న ప్రేయసి నాకు అన్యాయం చేసిందండి. నేను కట్టుకున్న భర్త నాకు అన్యాయం చేశాడండి. అవును, ఈరోజు క్రీస్తు సంఘంపై మోపుతున్న నేరం, ఒక భార్యాభర్తలనే గొప్ప బంధం సంఘానిది క్రీస్తుదైతే ఒక భర్తగా తన భార్య మీద నేరస్థాపన చేస్తున్నాడు. మొదట నీకున్న ప్రేమను వదిలేసావు. అదే కదా అన్నిటికన్నా ముఖ్యమైనది. సంఘం మీద క్రీస్తు మోపుతున్న నేరం ఇది కేవలం ఒక ఎఫెసు సంఘం కోసమే మనం విన్నాం. కానీ సంఘాలపై, అంటే ఈరోజు సంఘాలలో ఇది లేదా ఈ పరిస్థితి? ఇందాక చెప్పాను కదా, గోడల వరకే వాక్యాలు పరిమితం, అమలులోనికి లేవవి, క్రియల్లోని లేవవి. నీకు ఎంత విశ్వాసం ఉంటే ఏమో, నేను ప్రభువును గొప్పగా విశ్వసిస్తున్నానండి, గొప్ప ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ అండి మాది, అబో గొప్ప విశ్వాసపూరితమైన కుటుంబం అండి. ఎవరికి కావాలి నీ విశ్వాసం? కొండలు పగిలిపోయే విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడు. అంటే విశ్వాసం కన్నా ప్రేమ గొప్పదా? చెప్పండి. ఎవరికి కావాలి నీ నమ్మకం? నేను గొప్ప విశ్వాసిని అంటే పో, నీ విశ్వాసం అక్కర్లేదు, ముందు ప్రేమ ఉందా లేదో చెప్పు. సంఘానికి కావలసింది మొదట నమ్మకం కాదు, ముందు ప్రేమ. ఎవరి మీద? క్రీస్తు మీద. ఏ ప్రేమ? మొదటి ప్రేమ. మొదట ప్రేమను వదిలేసుకున్నావు అని సంఘాలన్నిటిలో ఉన్న లోపాన్ని ఆయనే కట్టుకున్న ఆయన సంఘం, రక్తం కార్చిన సంఘం కోసం ఆయన చెబుతున్నాడు. అంటే సంఘాలు సరి చేసుకోవాలా? అవును, సంఘాలు సరి చేసుకోవాలి. ఇది ఎఫెసు సంఘం. మిగిలిన సంఘాలు, వాటిలో ఎలాంటి లోపాలను దేవుడు ఎత్తి చూపించాడు, ఆ లోపాలను మనం ఎలా సరి చేసుకోవాలో అన్నది మిగిలిన నెక్స్ట్ క్లాసులో మిగిలిన సంఘాల కోసం ఆలోచిద్దాం.